సురజాత ఇటు రాయే ఒకసారి. ఏందక్క? ఎడుక పోతున్నావేందే? ఈ దుకాణంలోకి పోతున్నక్క. ఏ పోదుతే కూసో జరిసే ముచ్చట పెడదాం. ఏం ముచ్చటక్క? అవునే మీ కోడలు పండగ పోయిందా అనే? ఏడక్క ఇంకా పోలే. అగో మా అజ్జోడు వాళ్ళ తమ్ముని పిలిపించుకుంది, నిన్న పోయింది. అయ్యో నిన్ననే పోయిందా? ఇంకా 2 రోజులు ఆగిపోయింది. ఏడు పని అనే ఇడిచిపెట్టి పోయింది. ఇంకా పక్క బట్టలన్నా ఉత్తుకొని పోదా అనే? అయ్యో పిండేది ఉండే, నీకేడ శాతం అవుతుందక్క? అంటేనేమో ఒరవద్దన్న అయితే నేను. అయినా మీ కోడలకు మర్యాద కూడా తెలియదు తీయక్క. నువ్వు ఉన్నవేమో అని మొన్న నేను వచ్చిన ఒకనాడు వస్తే బయట నుంచి బయటికే మా అత్త లేదు అని పంపించింది. గదేనా అక్క మర్యాద? గిన్ని నీళ్ళో ఛాయో ఇయ్యొద్దా? చదువుకునేదేనా దాని తెలియదా? గవి కూడా నేను చెప్పాలనా? అయినా మన అప్పుడు గిట్లున్నామా అక్క? అవును చెల్లె, మన అత్త వస్తుందంటే ఇట్లా వణుకుదాం. ఇవాళ రేపు అందరు కోడళ్ళు గట్టే ఉన్నారు తీయక్క, ఎవ్వరికి చెప్పొస్తట్లేదు. ఆయన అప్పట్లేక లేవు చెల్లె ఈ రోజులు. ఇక పోయొద్దు అక్క, పని ఉంది. పేరప్పు లావణ్య ఆంటీ చెప్పండి ఆంటీ. గట్లనేనారా పోతే? నేనేం చేసిన ఆంటీ? ఏడు పని అన్న ఇచ్చి పెట్టి పోయినవాట. ఇక పక్క బట్టలన్నా పిండిపోవారా? మొన్ననే పెట్టిందంటే 3 రోజులు అవుతుంది. మీ అత్తే అన్నది. ఆమెకేం తెలుసా ఆంటీ? మొన్న పెళ్లి పోయింది ఆమె. ఆ రోజే బొంతలకి ఇట్లా బాసన ఇట్లా అన్ని దోమి కడిగి పెట్టిన. ఇంకేమన్నదా ఆంటీ? తింటది కూసుంటది, ఏం పని చెయ్యది. అయినా నువ్వు కూర వండినా ఇంట్లో ఎవ్వరు తినరట కదరా? చిప్పలు నాకుతుంది అది నేను ఉడితే. ఇంకా మస్తుగా అన్నదిరా, కానీ అవన్నీ చెప్తే మళ్ళీ మీకు నేను లొల్లిలు పెట్టించింది అన్న అయితా. సరే మరి ఉంటాయి ఇక. సరే చెప్పే. మీ అవ్వనన్ను ఎన్ని మాట్లాడినానంట తెలుసా నీకు? నిన్నేమన్నదే? నేనేం పని చేస్తలేనంట. మా అమ్మ గట్లేందుకంటదే? నాకు ఆంటీ చెప్పింది, మొత్తం చెప్పింది మీ అవ్వ గురించి. ఏ ఆంటీ చెప్పింది? ఏమో పో, నువ్వు మీ అవ్వ ఇద్దరే ఉండు ఇట్లా. నేను అడుగుతావు అమ్మ. చెప్పురా. దాన్ని ఏమో అన్నమాట. నేను దాన్ని ఏమన్నారా? ఏమన్నా అంటే దాన్ని ముఖం పట్టుకొని అడుగు. నేను ఏమన్నా దాని గురించి యువతికి చెప్పినా అది యువతది, యువ తిన్నది, యువతి చెప్పింది. ఎవరో దానికి చెప్పిరంటే అది మస్తు ఎడుతుంది. అది ఏది చెప్పమనరా? అది యువతో అడుగుతా నేను పోయి. నా మీద పడతారు ఎప్పుడు కూడా ఇద్దరు కలిసి. ఎందుకే ఇంట్లో ముచ్చట్లు బయట చెప్తావు? అరే బాడుకావు, నేను దాన్ని అనలే, యువతిని అనలే. అది దుర్గా యువతి చెప్పిందో దాన్ని పిలిపి ఇడికి. ఈ దుర్గలకి సముద్రలకి ఏం పని ఉండయి. ఇక్కడ ముచ్చట్లు అక్కడ, అక్కడ ముచ్చట్లు ఇక్కడ. మంది ఇంటి మీద వాళ్ళు ఎడుతారు. ఇట్లా మందికి ఎప్పుడు బంద్ చేసుకోమ్మా నువ్వు. నేను యువతినన్నా ఎవరు అన్నా ఏం చెయ్యక ముందుకే అన్నాయంగా ఇంటున్నదని బయట ఎత్తురు మీరు. ఏడివిగా ఏమన్నా అంటే ఏడవాలి. దుర్గ అదే అయిపోయినట్టుంది సమితి.